హాయ్ అండి అందరికీ. మీరైతే తమ్ముళ్ళు చూస్తున్నారు కదా, ఇదేనండి మ్యాటర్. ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యని మన లైఫ్లో జరిగితే అస్సలు ఎంత సంతోషం ఉంటుందో మాటలు అయితే చెప్పలేను. 12 ఇయర్స్ మా మ్యారేజ్ అయిన కానించి 12 ఇయర్స్ తర్వాత నా కొడుకు మా అమ్మాయి కలిపి చేసిన ఈ మ్యారేజ్ యానివర్సరీ చాలా మెమరబుల్. అస్సలు ఊహించలేదు వాళ్ళంత బాగా చేస్తారని. అసలు మార్నింగ్ నుంచి అయితే మాకు ప్రిపరేషనే లేదు. నైట్కి నైటు వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళారో తెలియదు. మా మావయ్య గారు హెల్ప్ తీసుకొని కేక్ తీసుకురావడం ఏంటి, మాకు గిఫ్ట్స్ ఇవ్వడం ఏంటి, ఆ గిఫ్ట్స్ కూడా ఎంత మిరాకిల్ అంటే అస్సలు చెప్పనే లేని మాటల్లో. అసలు చాలా ఆశ్చర్యపోయాను, చాలా ఆనందపడ్డాను. మాటల్లో చెప్పలేని ఎక్స్ప్రెషన్స్ ఎన్నో ఇచ్చాను. 12 ఇయర్స్ ఎందుకు మ్యారేజ్ యానివర్సరీ చేసుకోలేదని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ యానివర్సరీ చేసుకుందాం అనుకునేసరికి నా కాలు 2 సార్లు ఫ్రాక్చర్ అయింది. ఇంకా సరే మ్యారేజ్ డే అనేది బ్యాడ్ డే కింద ఊహించేసుకున్నాను. సరే మళ్ళీ చేసుకుందాం అని అన్నీ ప్రిపేర్ అయ్యేసరికి మా బాబుకి హెల్త్ బాగాలేదు. ఇంక అప్పటి నుంచి నిర్ణయించేసుకున్నాము, ఆ రోజుకి ఈ రోజుకి మ్యారేజ్ యానివర్సరీ అన్నది అస్సలు ప్రిపరేషన్ అనేది ఉండకూడదు, చేసుకోకూడదు అని. కానీ మన ఆలోచనలన్నీ కూడా వేరైతే పిల్లల ఆనందాలన్నీ వేరు కదండి. మా పిల్లల ఆనందం కూడా అంతకు మించనే చెప్పుకోవాలి. అసలు తల్లిదండ్రుల కన్నా అంతకు మించిన ప్రేమ అత్తమామల దగ్గర నుంచి, అలాగే తోబుట్టుల ప్రేమ కన్నా ఆడబిడ్డల ప్రేమ, అలాగే కన్న బిడ్డల కన్నా మేనగోడల ప్రేమ ఎంతో అంటే ఎంతో చెప్పలేనిదండి. మా చిన్న మేనగోళ్ళు, మా చిన్న ఆడబిడ్డ, మా చిన్న అన్నయ్య మా దగ్గర లేకపోయినా వాళ్ళు చూపించే ప్రేమ అస్సలు మాటలు అయితే చెప్పలేను. నా హ్యాపీ అయితే చాలానే, ఏడవలేదు అంతే, కానీ అసలు మనసు ఎంత బాధతో కలిగిన ఆనందం ఉందో మాటలు అయితే చెప్పలేను. ఈ వీడియో అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే 12 ఇయర్స్ తర్వాత చేసుకోవడం అన్నది నా ఫేస్ ఫీలింగ్లోనే మీకు చాలా తెలిసిపోతూ ఉండుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మీరందరూ కూడా బ్లెస్ చేయాలని, మా యానివర్సరీని అలాగే మా పిల్లల్ని అందరూ కూడా బ్లెస్ చేయాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఆల్.